Chinese year stress. మాకు ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8 o'clock అయిందండి. అండ్ మీకు ఒక విషయం తెలుసా, చీమలు ఉన్నాయి కదా, అవి ఎర్లీ మార్నింగ్ లెగవంగానే మనలాగా స్ట్రెచ్ చేసుకోవటం, ఆవలించడం కూడా చేస్తాయి. అంత చిన్న చీమలు ఆవలించడం ఎట్లా ఉంటుందో చూస్తే ఎంత క్యూట్గా ఉంటుందో అనిపిస్తుంది. ఇవాళ నేను మీకు చూపించబోయేది హెయిర్ ప్యాక్. అండ్ నేను నిన్న నైటే మెంతుల్ని పౌడర్గా చేసుకుని కొంచెం పెరుగు అండ్ కొంచెం వాటర్ మిక్స్ చేసి నానబెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు నేను దీంట్లో మందార పువ్వు పొడి అండ్ వేప పొడి మిక్స్ చేస్తాను. మందార పువ్వు పొడి వచ్చేసి నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. మనకి హైబ్రిడ్ మందార పువ్వులు కాకుండా నాటు మందార పువ్వులు ఉంటాయి కదా, ఎర్ర మందారాలు. మమ్మీ ఆ ఎర్ర మందారాలని కొంచెం సన్ డ్రై కాకుండా ఊరికి నార్మల్గా అట్లా నీడలో ఉంచేసి కొంచెం కొంచెం ఎండాక వాటిని క్రష్ చేసి ఇట్లా పౌడర్ లాగా చేసి నాకు ఇచ్చింది. సో నేను ఇప్పుడు దీన్ని ఇట్లా ఈ పెరుగులో అండ్ ఈ మెంతులు పౌడర్లో మిక్స్ చేసేసుకుని హెయిర్కి పెట్టుకుంటాను. అయితే నేను మామూలుగా ఇండియాలో ఉన్నప్పుడు ఇట్లా డ్రైడ్ పొడి కాకుండా ఫ్రెష్ ఆకుల్ని క్రష్ చేసి పెట్టుకునేదాన్ని. అండ్ మందార పూలు, మందార ఆకు కూడా పెట్టుకోవచ్చు. నేను ఆకు తెచ్చుకోలేదు, జస్ట్ పూలు పౌడర్ తెచ్చుకున్నాను. అది మందార పూలు, ఫ్రెష్ మందార పూలనే అట్లా క్రష్ చేసుకుని తలకి పెట్టుకోవచ్చు. అది చాలా జిగురుగా అట్లా ఉంటుంది. అండ్ ఇది కూడా మెంతులు కూడా జిగురు ఉంటుంది, ఇప్పుడు ఇది కట్టిన కూడా జిగురు ఉంటుంది. కానీ ఫ్రెష్ పూలు అయితే బాగా జిగురు ఉంటుంది, కండిషనర్లా కూడా పనిచేస్తుంది జుట్టుకి. హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ జుట్టు కూడా బాగా పెరుగుతుంది అంటారు. అండ్ వేప పొడి కూడా చాలా మంచిది జుట్టుకి. దీనికి కూడా కొంచెం మీకు తల్లో ఉన్న మురికి లేకపోతే డాండ్రఫ్ అట్లా పొట్టు అట్లా ఉన్నా కూడా పోతాయి. అండ్ మెంతులు కూడా మంచి కండిషనర్. పెరుగు వచ్చేసి క్లెన్స్ కూడా చేస్తుంది మీకు. అండ్ ఒకవేళ మీరు ఇంకా దీంట్లో ఎగ్ వైట్ని మిక్స్ చేసుకోవచ్చు, కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నా హెయిర్ ఆల్రెడీ డ్రై ఉంటుంది, అందుకే నేను నిమ్మకాయ పిండట్లేదు. మీకు డాండ్రఫ్ అట్లా ఉంటే కూడా నిమ్మకాయ పిండుకోండి, కొంచెం పిండుకోండి, ఎక్కువ పిండుకోవద్దు, కొంచెం పిండుకోండి. అండ్ నేను ఎగ్ వైట్ కూడా మిక్స్ చేయట్లేదు. నేను అంత ఎక్కువగా ఎగ్ వైట్ ప్రిఫర్ చేయను, చాలా రేర్గా పెట్టుకుంటాను. మిక్స్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మీరు పైన జుట్టుకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా కొంచెం ఇట్లా జుట్టు ఇట్లా లేపుకుని లోపల రూట్స్ వరకు వెళ్ళేటట్టు, స్కాల్ప్కి నుదురికి పెట్టుకునేటట్టు ట్రై చేయండి. పై ఊరికి జుట్టుకు పెట్టుకుంటే ఇది కండిషనర్ లాగా చేస్తుంది, కానీ మనకి రూట్స్కి అంత న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళవు కదా. సో మీరు రూట్స్ దగ్గర పెట్టుకోండి. ఇంకా మీకు చాలా ఎక్సెస్గా ఉంది, మిగిలిపోయింది అనుకుంటే అప్పుడు ఈ కింద పార్ట్ అంతా, ఈ జుట్టు అంతా పెట్టుకోండి. అది ఊరికే కొంచెం షైనింగ్గా అట్లా కండిషనర్ లాగా వర్క్ అవుతుంది. అండ్ మీకు ఎవరన్నా సెల్ఫ్గా కాకుండా ఎవరన్నా పెట్టడానికి ఉంటే అట్లా ఎక్కువ ప్రిఫర్ చేయండి. అప్పుడు వాళ్ళకి మీకు చెక్క తలంతా బాగా కవర్ అవుతుంది. ఎవరి కాళ్ళు పెట్టుకోవటం అంటే కొంచెం అక్కడక్కడ కొన్ని స్పాట్స్ మిస్ చేస్తూ ఉంటాము. టడా, నేను మొత్తం పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను ఒక 40 minutes వరకు దీన్ని ఇట్లా వదిలేస్తాను. ఎలాగో మాకు మార్నింగే కాబట్టి నేను ఏదో ఒకటి వంట అట్లా చేసుకుంటూ ఉంటాను ఈ 40 minutesలో. అండ్ ఆ తర్వాత నేను జస్ట్ వాటర్తో వాష్ చేస్తాను, షాంపూ పెట్టను. మీరు కూడా ఎప్పుడైనా కూడా ఏ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా కూడా ఎగ్ పెట్టుకుంటే షాంపూ పెట్టుకోండి, లేకపోతే మీరు జస్ట్ వాటర్తో వాష్ చేసేసుకుని నెక్స్ట్ డే షాంపూ పెట్టుకోండి. నేనైతే ఎప్పుడు అంతే చేస్తాను, జస్ట్ వాటర్తో ఇదంతా వాష్ చేసేసుకున్నాక నెక్స్ట్ డే షాంపూ పెట్టుకుంటాను.
అండ్ ఇది ఓన్లీ అమ్మాయిలకే కాదు, మీరు అబ్బాయిలు కూడా పెట్టుకోవచ్చు, పిల్లలు కూడా పెట్టుకోవచ్చు. ఎవరికి హెయిర్ ఫాల్ ఉన్నా, ఎవరికి జుట్టు బాగా పెరగాలి అనుకున్నా ఎవరైనా పెట్టుకోవచ్చు. అండ్ మీకు మందార పువ్వు దొరకకపోతే మందార ఆకు పెట్టుకోండి. చాలామంది మందార ఆకు పెట్టుకుంటారు. నా దగ్గర మందార పువ్వు పొడి ఉంది కాబట్టి నేను అదే పెట్టుకున్నాను. అండ్ హైబ్రిడ్ మందార పూలు పెట్టుకోరండి, నాటు మందార పూలే పెట్టుకుంటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు దీన్ని వన్స్ ఏ మంత్ లేకపోతే వన్స్ ఇన్ 2 months అట్లా మీ ఓపికను బట్టి పెట్టుకోండి. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పెట్టుకుంటూ ఉండండి. నేను అంత రెగ్యులర్గా పెట్టను, నాకు అంత ఓపిక అంత టైం ఉండదు. సో నేను అంత రెగ్యులర్గా పెట్టుకోను. అండ్ మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎట్లా అనిపించిందో, మీ హెయిర్ ఫీల్ అది ఎట్లా ఉండిందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.